మూర్తి గారు రాలేదా? కాదు, మేము తిరుపతికి వెళ్ళాలి, మేము అది ఉందిగా కమిట్మెంట్ మాకు. మనోజ్ గారు, సార్ అన్న. మనోజ్ గారు, గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న, థ్యాంక్స్. సేమ్ ఇయర్ అన్న, గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? చాలామంది మీకు మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. అవును. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? మీరే కదా నా రోజు తీసుకున్నారు. అంటే మనం వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది, అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్, అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్. అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు, సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి, అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది, వాడికి అంత యూనో చాలా వరకు ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్కే డెప్త్, అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్, అండ్ ఆ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధానం ఎప్పుడు చూసినా గుర్ర ఉంటారు అనమాట. ఆర్ఆర్ కూడా అద్దరుగా అని పెట్టాడు. సార్, నాకు ఈ సినిమాకి నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకే కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు. చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఐ ఓ యూ అ లాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు అది టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో, ఎదుట ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి, అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్యా పిల్లయ్య గారు, ఎవ్రీ వన్. ఎస్ అండి. మనోజ్ గారు ఇక్కడ 9 years తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ, అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గట్ట, అండ్ ఆడియన్స్ నుంచి కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేనండి అలాగ ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఓన్లీ థింగ్ యునానిమస్గా ఆన్ అన్ యావరేజ్ నేను వినింది వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్, అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ అలాగా ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో, అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్, నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది. ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి. అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, చెప్పలేను అది. ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి, అండ్ పెద్దలు చేసుకున్న పూజలు. యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ అయినా, బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది అమాయకంగా అలా ఉంటూ, ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నటివి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్కి. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న
మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతాం. మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2 ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్లో ఉందండి, ప్లానింగ్లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. నర రోహిత్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకవైపు హీరోలుగా చేస్తూనే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్, నెగటివ్ ఆర్ పాజిటివ్ అని చూడకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టి చేస్తుంటారు. తెలుగులో కొంచెం అది ఎందుకో కథలు రాకపోవడం వల్ల దేనివల్ల అది ఉండదు. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ మిరాయిలో కూడా చేస్తున్నారు, ఇలా ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కొంచెం నెగిటివ్ షేడ్స్ అయినా మీరు చేస్తారా లేదా? ఆల్రెడీ బాలీవుడ్ స్టార్తో చేసాను కదండి, అంతే కదా. అది మళ్ళీ ఇంకో యాక్టర్తో చేస్తారు అక్కడ అడగాలి. డెఫినెట్గా చేస్తా, అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనోజ్ గారు, ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు. సార్, ఇప్పుడు పాత సినిమాలు రిలీజ్ల వల్ల కొత్త సినిమాల థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఏంటంటారు? పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని. సో రిలీజ్ల వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అయింది. ఎస్, దర్ ఇస్ అ స్లైట్ ఎఫెక్ట్ అండి. అండ్ మై రిక్వెస్ట్, నేను అనుకుంది ఏంటంటే, మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు. అండ్ యు నో దాట్. అండ్ ఇలాంటి టైంలో నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే, రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్కి టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు, అన్ని మంచి డేట్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సురేష్ గారు. సినిమాలో మీ డైలాగులు వింటుంటే మోహన్ బాబు గారి పాత సినిమాల్లో గుర్తొచ్చాయి. అంటే మీరు కూడా చెప్పారు డిఎన్ఏలో ఉంది అన్నారు. సో ఈ సక్సెస్ని మీ ఫాదర్తో షేర్ చేసుకున్నారు, మీ ఫాదర్కి సినిమా చూపిస్తున్నారు? ఫాదర్కి అదే చెప్పమన్నాను కదండి, ఆయన కొడుకు వచ్చాడని. చెప్పారా మీరు? మీరు మాకు అంత కాంటాక్ట్ ఉండదు కదండి సార్, మీరు చూపిస్తున్నారు. ఎస్ అండి, ఆయనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది, ఆయన చూసుంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది కదండి. సార్, ఇది టీంకి అంటే బైరోన్